ఆనాటి ఆర్య ఋషులు దేవుని నామం వాళ్ళకి వెల్లడి చేయబడలేదు, యేసు అనే నామం గనుక దేవుణ్ణి అగ్నితో పోల్చి, అగ్ని ఎంత పవిత్రుడో, అగ్నికి ఎవరు మురికి అంటించజాలరో, అలాగే దేవుణ్ణి ఎవరు మలినపరచజాలరో, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు అనే భావన స్ఫురించినట్లు అగ్నితో పోల్చి రాశారు. స్తోత్రం చెబుతారా? మీరే కాదు, పోయిన సంవత్సరం నేను లైవ్లో, అంతకుముందు సంవత్సరం కూడా మాట్లాడి ఆ అంశాలన్నీ నెట్లో ఉన్నాయి. నేను అడిగా, యేసుగాక మరెవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ఆలోచిస్తాను, నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను అని. ఈ 2-3 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకో తెలుసా? వేద ఋషులు గుర్తించిన ఆ అగ్ని, యజ్ఞ పురుషుడైన ఆ అగ్ని, దేవతలందరూ కలిసి ఏకమై మొక్కిన ఆ అగ్ని యేసుక్రీస్తు ప్రభువే గనుక గట్టిగా